నమస్తే హాయ్ అందరికీ వెల్కమ్ టు ఎస్ఎస్ లాగ్స్ 4185. ఈరోజు అయితే మంచి డ్రింక్ అండి, మంచి రెసిపీతో అయితే వచ్చేసాను. సింపుల్గా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. 10 మినిట్స్లో అయిపోతుంది. బాడీని ఇప్పుడున్న సమ్మర్కి, ఇప్పుడున్న ఈ ఎండలకి బాడీని అయితే రీఫ్రెష్ చేస్తుంది. చల్లగా కూల్గా మంచి డ్రింక్ అండి. ఇలా ట్రై చేసి చూడండి. ట్రై చేయటం కదండి, చేసి చూడండి. ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు మ్యాంగో సీజన్ కదా, ఇంట్లో అన్ని మ్యాంగోస్ ఉంటాయి. ఇప్పుడు ఒక మ్యాంగో 4 గ్లాసులు అవుతుంది. నలుగురు ఈజీగా తాగొచ్చు. చాలా బాగుంటుంది డ్రింక్ అయితే. బాడీని అయితే రీఫ్రెష్ చేస్తుంది, కూల్ అయిపోతుంది బాడీ అయితే. ఇలా ట్రై చేయండి. మ్యాంగో సాగో అంటారు దీని పేరు అయితే. ఈ డ్రింక్ పేరు ఫుల్ క్రీమ్ టేస్ట్ అయితే వస్తుంది. ఫస్ట్ అయితే ఫుల్ వీడియో చూడండి. ఈ ఫుల్ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ లైక్ అందరికీ షేర్ అవుతుంది వీడియో అనేది. ఇప్పుడైతే నేనైతే ఒక మ్యాంగో తీసుకున్నాను. మ్యాంగోని అయితే చిన్న ముక్కలుగా చేసుకుంటున్నాను. ఆ తొక్కు అంతా తీసేయాలా. తోలు తీసేసి ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్ తీసుకుంటున్నాను. మిక్సీ జార్లో ముక్కలని వేసుకొని దాంట్లో కొంచెం సరిపడా చక్కెర వేసుకోండి. చక్కెర అయినా వేసుకోవచ్చు, హనీ అయినా వేసుకోవచ్చు, బెల్లం అయినా వేసుకోవచ్చు. అది మీ చాయిస్ అండి. నేనైతే చక్కెర వేసుకున్నాను. చక్కెర వేసేసుకొని కొంచెం పాలు అయితే వేసుకున్నాను. 1 కప్పు వరకు పాలు అయితే తీసుకున్నాను. పాలు చిక్కడ పాలు తీసుకోండి. బాయిల్ చేసినవి తీసుకోండి, పచ్చివైన తీసుకోండి, ఇబ్బంది ఏం లేదు. మీరు చక్కెరకు బదులు మిల్క్ మేడ్ అయినా తీసుకోవచ్చు. మిల్క్ మేడ్ వల్ల ఇంకా క్రీమీ టేస్ట్ వస్తుంది. మిల్క్ మేడ్ అయినా వేసుకోవచ్చు. చక్కెరకు బదులు వేసేసుకొని మిక్సీకి పక్కన పెట్టేసుకోండి. నేను ముందుగానే సాబుదానాన్ని నానబెట్టుకున్నానండి. అంటే నేను జ్యూస్ మ్యాంగో కట్ చేయకముందే సాబుదానాన్ని నానబెట్టేసాను. అది ఇప్పుడు యాడ్ చేశాను ఈ క్లిప్ అయితే. నానబెట్టుకుంటే ఏంటంటే సాబుదానా అనేది త్వరగా ఉడుకుతుంది, ఈజీగా తొందరగా ఉడికిపోతుందని నానబెట్టుకున్నాను. మీ ఇష్టం అండి. అది నానబెట్టుకొని అప్పటికప్పుడు అయినా బాయిల్ చేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. నానబెట్టుకుంటే త్వరగా ఉడుకుతుంది. ఇంకా అవి ఉడుకుతున్నాయా, ఇవి వేడి నీళ్ళలో వేసేసి ఉడకబెడుతున్నా. ఆ లోపు నేను ఇదైతే జ్యూస్ చేసేసాను. జ్యూస్ చేసేసుకొని అదంతా ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకున్నానండి. ఆ గిన్నెలోకి షిఫ్ట్ చేసుకున్నా. ఆ లోపు సాబుదానా కూడా ఉడికిపోయాయి. సాబుదానా కూడా ఉడికినాయండి. చూడండి, చిన్న పొలుకుంటుందండి సగ్గుబియ్యంలో పలుకు ఉంటుంది కదా, ఆ పలుకు అట్లా పెట్టుకొని అలా ఉడకబెట్టుకోండి. అలా ఉడకబెట్టుకుంటే ఏంటంటే మనం తాగేటప్పుడు మనకు ఆ ఫీల్ అనేది వస్తుంది, సాబుదానా ఫీల్ అనేది వస్తుంది. సగ్గుబియ్యం అనేది మనకి హెల్త్కి చాలా మంచిది కదండి, బాడీని కూల్ చేస్తుంది కదా. అట్లాగే సమ్మర్కి మంచి డ్రింక్ అండి ఇది. సూపర్ ఉంటుంది. నేనైతే సాబుదానాన్ని మొత్తం స్ట్రైనర్లోకి తీసుకొని కూలింగ్ వాటర్లో డిప్ చేసేసి స్ట్రైనర్తో పాటు అంతా ఆ జిగట అంత ఉంటుంది కదండి, జిగట అంతా క్లీన్ చేసుకోవాలా. అట్లా అది స్ట్రైనర్లో పెట్టేసి ఆ వాటర్లో పెట్టేసి ఎట్లా అంటే మనకు ఆ జిగట అనేది పోతుంది. ఆ జిగట పోయిన తర్వాత మనం జ్యూస్ తీసుకున్నాం కదండి గిన్నెలోకి, ఆ గిన్నెలోకి అయితే సగ్గుబియ్యం ఉడికిన సగ్గుబియ్యాన్ని అయితే షిఫ్ట్ చేసుకోవాలా. వేసేసి మొత్తం మిక్స్ చేసేసాను. చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి, అంత బాగుంది. టేస్ట్ అయితే క్రీమీగా ఉంది. క్రీమీ డ్రింక్ అండి, ఫుల్ క్రీమీ డ్రింక్, సమ్మర్ స్పెషల్ డ్రింక్. పైన అయితే కాజు చల్లేసుకోండి. కాజు వేసేసుకోండి. కాజు డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏమన్నా బాదం, కాజు, కిస్మిస్ కాదండి, ఇవి ఉంటాయి కదండి పిస్తావి, ఏవైనా అట్లా తరుక్కొని వేసుకోండి. అక్కడక్కడ మనం తాగేటప్పుడు తగులుతుంటే ఆ ఫీల్ అనేది బాగుంటుంది. అసలు బాదం పాల కంటే ఇంకా టేస్ట్ ఉంటుందండి ఇది. షాపులో చేస్తారు కదండి బాదం పాలు, బాదం పాలు షాపులు చేస్తారు కదా, ఆ షాపులో చేసిన టేస్ట్ అయితే వస్తుంది. సూపర్ ఉంటుంది. మ్యాంగో సాగోని ఇలా తయారు చేసుకొని ఈ సమ్మర్లో తాగండి. మ్యాంగోస్ కూడా ప్రతి ఒక్కరి ఇంట్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి, సమ్మర్ టైం సీజన్ కాబట్టి ఇలా చేసుకొని డ్రింక్ తాగండి. పెద్దవాళ్ళైనా పిల్లలకైనా చాలా ఎంజాయ్ చేస్తారు. మా పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తారు దీనికైతే. వాళ్ళకైతే గ్లాసుల్లో వేసిస్తున్నాను. చాలా బాగుంది అన్నారు. ఫస్ట్ అయితే పాయసం అన్నారు. చూసి స్కూల్ నుంచి రాగానే, ఏంటి మమ్మీ పాయసం చేస్తున్నావా, మామిడికాయ పాయసం, అదేం పాయసం అని అన్నారు. తాగి నాకు వాళ్ళు అన్నారు, మళ్ళీ ఇంకొక రోజు చేయి మమ్మీ అని చెప్పేసి అడిగారు. సూపర్ ఉందండి. ఇలా చేసుకోండి, ఫుల్ బాడీ కూల్ అవుతుంది. నేనైతే పాలు వచ్చేసి నేను కూలింగ్ పాలు పోసాను కాబట్టి కూల్గానే ఉంది జ్యూస్. మీరైతే ఫ్రిడ్జ్లో పెట్టుకొని అయినా తర్వాత అయినా సర్వ్ చేసుకోవచ్చు, కూల్గా సర్వ్ చేసుకోవచ్చు. బాడీ అయితే ఫుల్ కూల్ అయిపోతుంది. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా పిల్లలు సూపర్ బాగుంది, చాలా బాగుంది, టేస్ట్గా ఉందని చెప్పేసి అన్నారు. వాళ్ళు చూడగానే పాయసం అనుకున్నారు. నేను చెప్పాను పాయసం కాదు, మ్యాంగో సాగో అంటారు దీని పేరు అని చెప్పేసి అన్నాను. చాలా బాగుంది, మళ్ళీ చేయి మమ్మీ అని చెప్పేసి అడిగి, మా బాబు కూడా నేనే చెప్తాను మమ్మీ సూపర్ ఉందని చెప్పేసి తాగుతున్నాడు. వాడైతే అసలు నాకు ఇవ్వలేదు, వాడే తాగేశాడన్ని. 4 గ్లాసులు అయితే వాడు 2 గ్లాసెస్ వాడే వేసేసాడు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.